నమస్తే, వెల్కమ్ టు లియో. వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు చూసుకోకుండా ఇతర పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారనే మీద ధ్యాస పెరిగిపోయిందనే చెప్పుకోవాలి. అయితే నిన్నగాక మొన్న నారా లోకేష్ గారు కుంభమేళాకి వెళ్తే దాన్ని కూడా యాంకర్ శ్యామల పలు విధాలుగా మాట్లాడింది. అదే కాకుండా దుబాయ్కి క్రికెట్ సందర్భంగా వెళ్ళినప్పుడు కూడా తను ఎన్నో రకాల మాటలు మాట్లాడింది. కానీ వాళ్ళ వైసీపీకి సంబంధించినటువంటి యొక్క ఆర్కే రోజా రెడ్డి ఏం చేస్తుందో తెలుసా యాంకర్ శ్యామల? అదే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, వైసీపీ వాళ్ళు చేసే పనులు వాళ్ళు చూసుకోరా అంటే ఏమంటారు? ఎందుకంటే గతంలో వాళ్ళే దాడులు చేయడం, మళ్ళీ తిరిగి కేసులు పెట్టడం, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. ఇదే విధంగా హిందూయిజానికి సంబంధించిన కుంభమేళాకి నారా లోకేష్ గారు వెళ్తే అసలుకి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, ఇక్కడ రాష్ట్రాన్ని గాలికి వదిలేశాడని చెప్పి మాట్లాడినటువంటి యాంకర్ శ్యామలకి ఈ రోజు ఆర్కే రోజా అంటే దానికి సంబంధించినటువంటి ఒక అధికార ప్రతినిధి ఏదైతే ఉందో సేమ్ అదే పొజిషన్లో ఉన్నటువంటి ఒక ఆర్కే రోజా ఎక్కడ తిరుగుతుందో అర్థం కావట్లేదా అంటే ఏమంటారు? ఇప్పుడు మీరు ఎదురు వాళ్ళకి తాటాకులు కడితే మీకు తెలుస్తుంది, మీ వీపుకి తాటాకులు కడితే మీకు తెలుస్తుందా? తెలియదు కదా. ఇప్పుడు రోజా పరిస్థితి అంతే, శ్యామల పరిస్థితి అంతే. వాళ్ళ గురించి వెనకాల ఏం మాట్లాడుతున్నారు, ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారు, ఎలా ఏకి పడేస్తున్నారు వాళ్ళకి తెలియదు. తెలియదంటే తెలుసు, తెలియనట్టు ఉంటారు. అంటే వాళ్ళ లైఫ్ ఏంటో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎలా వచ్చారు, ఎలా ఎదిగారు, ఏం చేశారు, కొన్ని మనం మాట్లాడకూడదు, మనకు అనవసరం కూడా. కానీ వ్యక్తిగతం మామూలుగా అయితే అస్సలు మనం మాట్లాడక్కర్ల. మాట్లాడాల్సిన పరిస్థితి ఇవాళ ఒక శ్యామల కల్పించారు, ఒక రోజా కల్పించారు. ఎందుకంటే ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఉన్నారు, ఓకే, వెల్ అండ్ గుడ్, రాజకీయం చేస్తున్నారు, చెయ్యండి, బాగుంది. దేనికైనా ఒక పరిధి అనేది ఉంటుంది, ఒకటి. రెండు, మీరు మాట్లాడే మాట అందంగా ఉందనుకోండి, మీరు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలు గౌరవిస్తారు. మరి రోజా గారు ఏం అద్భుతంగా మాట్లాడారు, శ్యామల ఎంత అద్భుతంగా మాట్లాడారు. కానీ మీరు ఎప్పుడైతే పరిధి దాటి విచ్చలవిడిగా మాట్లాడతారో అప్పుడు మీ మీద ఒక యావగింపు వస్తుంది ప్రజలకి. ఇప్పుడు రోజా పరిస్థితి అదే, శ్యామల పరిస్థితి అదే. ఇప్పుడు ఆవిడ ప్రస్థానం ఎట్లా మొదలైంది శ్యామలది? ఆవిడ యాంకరింగ్ చేసుకుంది, ఏదో సీరియల్స్లో చేసింది, సినిమాలో ఏదో చేసుకుంది, ఓకే, అంతవరకు బాగానే ఉంది ఆవిడ లైఫ్. ఆవిడ భర్త ఒక కేసులో ఇరుక్కున్నాడు, అదేదో గొడవలు అయ్యాయి. అక్కడి నుంచి శ్యామల ఎవరు అనే ఒక ప్రశ్న స్టార్ట్ అయింది. ఇదంతా అయ్యాక ఆవిడ భర్త రెడ్డి కార్డు పెట్టుకుని వచ్చిందో ఎలా వచ్చిందో వైసీపీలోకి వచ్చింది. సరే వచ్చారండి, మీరు జగన్ గారి లుక్స్లో ఉండండి. లుక్స్లో ఉండడం కోసం మీరు కథలు చెప్పి, కాకరకాయలు చెప్పి, అంటే మహా సీనియర్స్ని మీరు చాలా గొప్పగా మాట్లాడుతున్నాను అనుకుని వ్యంగ్యంగా మాట్లాడి ఆ యాంకర్కి ఇది మీకే వదిలేస్తున్నాను, మీరు అర్థం చేసుకోండి అని. అడిగేవాడికి బుద్ధి లేకపోతే చెప్పేవాడికి ఉండాలి, చెప్పేవాడికి బుద్ధి లేకపోతే అడిగేవాడికి ఉండాలి. అంటే రాజకీయాలు ఎట్లా తయారయ్యాయి అని చెప్తున్నా. ఆ కథ ఆధారంగా ఆవిడ మొత్తం మీద ఇవాళ ఒక అధికార ప్రతినిధి అయిపోయింది వైసీపీ. అక్కడితో ఆగిందా? మొన్న కొత్తగా ఆవిడ నీతులు బోధించారు. ఏం నీతులు బోధించారు? లోకేష్ గారికి బోధించారు. పాపం గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించడం అంటారు కదా, అట్లా ఈ గుడ్లన్నీ పిల్లల్ని వెక్కిరిస్తున్నాయి అన్నమాట. ఆ గుడ్డ ఏం చేసింది ఆ మాట్లాడడంలో? అంటే గుడ్డు అంటే మళ్ళీ మీరు గుడ్డు అమర్నాథ్ దగ్గరికి వెళ్ళకండి, ఈ గుడ్డు వచ్చి శ్యామల గుడ్డు. ఈ గుడ్డు గారు ఏం చేశారు పాపం, అంటే ఆవిడ కథ చెప్పారు కాబట్టి కథలాగానే నేను చెప్తున్నాను. ఆయన మహాకుంభమేళాకి వెళ్ళారు. అంటే వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళ ఏమనాలి విశ్వాసాలు ఉండవు, మత విశ్వాసాలు. మీ జగన్మోహన్ రెడ్డి గారు మరి జెరూసలేంకి వెళ్ళారు కదా, అంటే మరి వెళ్ళకూడదుగా లెక్క ప్రకారం. నీ లెక్క ప్రకారం ఎలా ఉండాలి? జగన్మోహన్ రెడ్డి అనేవాడు 365 రోజులు సెక్రటేరియట్లో ఉండాలి మామూలుగా. మరి ఆయన ఎప్పుడైనా సెక్రటేరియట్కి వెళ్ళాడా? సెక్రటరీ సెటప్ ఇంట్లో అందుకే నో దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్. మరి సెక్రటేరియట్కి వెళ్ళాడా? అంటే ఎంత ధన మదం ఉంటే ఒక సెటప్ పెట్టుకుని, ఒక సెక్రటేరియట్ సెటప్ ప్యాలెస్లో పెట్టుకున్నాడంటే మరి అతను ముఖ్యమంత్రిగా మీరు కన్సిడర్ చేశారు. మరి అది మీకు తప్పుగా కనిపించలేదా? నేను అడుగుతున్నా శ్యామల్ని. మరి శ్యామల దీనికి సమాధానం చెప్పండి మీరు. ఎందుకంటే మీరు మహా లాజిక్లు తీస్తారు కదా, అంటే చాలా మేధావిని అనుకుంటుంది ఆవిడ. అందుకోసం మనం అడుగుతున్నాం, గొప్ప గొప్ప వాళ్ళనే మనం అడగాలి.
మరి మీ జగన్మోహన్ రెడ్డి 8 నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి, మరి అసెంబ్లీకి ఎందుకు రాలేదు శ్యామల? మొన్న ఎందుకు వచ్చారు శ్యామల? మన భయపడి ఎందుకు వచ్చారు శ్యామల? పాప ఆయనకు తెలియలేదు మొన్న అది కన్సిడర్ కాదని. అది ఉభయ సభలకు సంబంధించింది కాబట్టి, శాసన మండలి కూడా ఉంది కాబట్టి అది శాసనసభ కిందకి రాదు, గవర్నర్ ప్రసంగం కాబట్టి అది ఆ రోజు నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమైనట్టు కాదు కాబట్టి అది అటెండెన్స్ పడదు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి నువ్వేం చేసావు శ్యామల? పాపం చెప్పాలి కదా శ్యామల, నువ్వు మహా మేధావివి కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు సలహా ఇవ్వాలి కదా. సార్ ఇవాళ వెళ్ళకండి, రేపు వెళ్ళండి మీరు శాసనసభకని. అంటే మీరు ఊళ్ళో వాళ్ళకి సలహాలు ఇస్తున్నారు కదా, అందుకని నేను అడుగుతున్నా. అడగడం న్యాయమే కదా. ఇంకొకటి ఏమైంది, శ్యామల గారు ఇంకో మాట అన్నారు పాపం. ఏమని? దుబాయ్ వెళ్ళారు, క్రికెట్ మ్యాచ్ చూశారు. పాపం మరి జగన్మోహన్ రెడ్డి గారు కూతురు దీనికోసం పర్మిషన్ తీసుకుని, స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఆవిడ గ్రాడ్యుయేషన్కి ఎందుకు వెళ్ళారు? మరి అంత పర్మిషన్ తీసుకుని వెళ్తాం ఎందుకు కోర్టుకి? మరి శ్యామల గారు మేము ఏం అడుగుతున్నామంటే, ఆయన కూతురు గ్రాడ్యుయేషన్కి వెళ్ళారు, శ్యామల గారు మరి కోడికత్తి సీన్ జైలుకి వెళ్ళి బయటకు వచ్చి పాపం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఒక్కసారి కోర్టులో కనిపిస్తే ఆ పిల్లాడి మీద కేసు కొట్టేస్తారు. అతను ప్రశాంతంగా ఏదో ఉద్యోగం చేసుకునో ఏదో అతని పొట్ట అతను పోషించుకుంటాడు. మరి పేదవాడైన జగన్మోహన్ రెడ్డి, పేదల కోసం పాటుపడే జగన్మోహన్ రెడ్డి, మరి అలాంటి నిరుపేద వ్యక్తి కోసం ఒక్కసారి కోర్టుకు వెళ్ళమని మీరు ఎందుకు అడగలేదు? మరి ఇవాళ ఆయన దుబాయ్ వెళ్తే, అది కూడా ఆదివారం పూట, మీకెందుకంత కంటగింపు? మీ కళ్ళు ఎందుకంత పాప ఎర్రబారిపోయాయి? మీకేంటి కడుపులోంచి అంత బాధ అని మనం అడుగుతాం. అంటే అదిగాక ఏదైతే దుబాయ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నటువంటి సందర్భంలో దేవాన్స్తో పాటు వెళ్ళినటువంటి సందర్భం మనం ఫొటోస్ కానీ ఇవన్నీ చూసాం. అయితే ఇదే క్రికెట్ మ్యాచ్కి సంబంధించి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ యాంకర్ శ్యామలని ఒక యాప్ ఏదో ప్రమోట్ చేస్తూ దీంట్లో దానికి వస్తా. మీరు అడిగారు, కరెక్టే అడిగారు. ఇప్పుడు ఇటీవల అతను ఎవడు లోకల్ బాయ్ నాని అని అతన్ని బెట్టింగ్ యాప్లోనే అరెస్ట్ చేశారు. అది ఎవరు సజ్జనార్ చూసి చెప్తే ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అబ్బాయి అన్నాడు, నాకు తెలియక నేను డబ్బు కోసం అప్పుడు చేశాను, తర్వాత మానేశానండి, ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్లకి వెళ్ళటం లేదని. మరి శ్యామల గారు కూడా బెట్టింగ్ యాప్లకి పనిచేశారు కదా, మరి మీకు అప్పుడు తెలియదా శ్యామల గారు? ఇప్పుడు ఆయన టికెట్ కొనుక్కుని లోకేష్ గారు ఆయన కుటుంబానికి ఆయన సరదాగా వెళ్ళారు, దేని తప్పు కాదు కదా. ఆయన ఏమి ఎవరితోటో వెళ్ళిపోలేదు కదా వేరే వాళ్ళతోటి, అంటే వేరే అంటే అక్రమంగా అన్యాయంగా లేకపోతే అసభ్యకరంగా ఆయన ఏమీ చేయలేదు కదా. అవి అంటే ఫ్యామిలీతో వెళ్ళడం కూడా తప్ప అండి? మనకు తెలీదు. ఫ్యామిలీతో దుబాయ్ వెళ్ళడం తప్ప శ్యామల అని అడుగుతున్నాం మనం. దానికి మీరెందుకు అంత రియాక్ట్ అయ్యారు? అసలు మీకు సంబంధం ఏంటి? మీరు కూడా మీకు ఇష్టమైతే మీ ఆయనతో వెళ్ళాల్సింది, ఎవడొద్దంటాడు. కాకపోతే నేను అనేది ఏంటంటే, మరి బెట్టింగ్ యాప్లకు మీరు పనిచేసినప్పుడు అది తప్పు కాదా? ఈయన దుబాయ్ వెళ్ళడం మీకు తప్పుగా కనిపించింది అని నేను శ్యామలని అడుగుతున్నాను. శ్యామల వీటన్నిటికి బదులు చెప్పాలండి, ఎందుకంటే ఆవిడ ఇప్పుడు అధికార ప్రతినిధి. ఇప్పుడు ఈవిడ అధికార ప్రతినిధి అయిందని చెప్పే రోజా గారు ఈ మధ్యన ఎక్కువగా ప్రెస్ మీట్లకు రావట్లా. మొన్ననే ఒక ప్రెస్ మీట్కి వచ్చారు. పాపం జగన్ గారికి మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, మీరందరూ భయపడి ఇవ్వట్లేదు, ఆయనకేమో అంత 40% వస్తే ఇవ్వట్లేదు. మీరందరూ మేధావులు తల్లి, మహామేధావులు, మీ అందరికీ నమస్కారం. కాకపోతే ఏంటంటే మీకు తెలియట్లేదు, పర్సంటేజ్ని బట్టి ఇవ్వరండి. 23 సీట్లు ఉంటేనే 4 సీట్లు లాగేసుకుంటే ప్రతిపక్ష హోదా ఉండదు అని మీ జగన్మోహన్ రెడ్డి మీ హయాంలోనే శాసనసభలో చెప్పారు. ఈరోజు మరి అందులో సగం కూడా సీట్లు తెచ్చుకోలేదు కదా, 10% ఉండాలి కనీసం. అంటే సీట్ల వైజ్ వీఆర్ టాకింగ్. సో 175కి కనీసం 18 ఉండాలి కదా. మరి 23 వస్తేనే మీరు హేళన చేశారు, మరి 11కి ఎలా ఇస్తారమ్మా? మరి మీకు మీ మేధావి బుర్రలకి తట్టట్లేదా? మీరందరూ మహామేధావులు కదా, మరి మీ బుర్రలన్నీ కూడా ఏమైనా మ్యూజియాలకు పంపించాలని మనం అడుగుతున్నాం. సరే, చెప్పేవాడికి చెవుడైతే వినేవాడికి వివేకం ఉండాలని సాక్షి పేపర్ అదే రాస్తుంది, సాక్షి ఛానల్ అదే చెప్తుంది, ఈ జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసిన ఎమ్మెల్యేలు అదే చెప్తారు, ఇలాంటి అధికార ప్రతినిధులు అదే చెప్తారు. అంటే ఇప్పుడు ఆయన వచ్చి మాట్లాడటానికి శాసనసభలో ఈ ప్రభుత్వం అవకాశం ఇవ్వట్లేదు. అంటే గవర్నర్ గారి ప్రసంగం ఏదైతే ఉందో ఆ ప్రసంగం కాకముందే ఫస్ట్ మైకే జగన్ గారికి ఇవ్వాలన్నా వాళ్ళ వాదన ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఆయన సీఎం కదా పాపం.
ఇప్పుడు మీకు పాత సినిమాలోనండి అందాల రాముడు సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది అల్లు రామలింగయ్య గారు, తీత అంటారనమాట. తీత అంటే తీసేసిన తహసీల్దార్. ఓకే. అలాగే ఈయన మాము ఎవరు, జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి, మాజీ ముఖ్యమంత్రి. సో అది మర్చిపోతున్నారు వాళ్ళు, ఆ కింద ముందు మా అనే పదం ఉందని మర్చిపోతున్నారు, ఉత్త మూనే తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి అనే. ఆయన మాజీ అనేది వీళ్ళకి ఇంకా అర్థం కావట్లా. అయితే ఇప్పుడు ఎన్ని విధాలుగా మనం చూస్తుంటే ఏదైతే వైసీపీ అధికార ప్రతినిధి అయినటువంటి ఒక యాంకర్ శ్యామల గారికి ఇతర పార్టీల్లో ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ ఏమంటారనమాట గుడులు దర్శనం చేసుకుంటుంటే కూడా రాష్ట్రాన్ని పూర్తిగా గాలికి వదిలేసాడని చెప్పి మాట్లాడింది యాంకర్ శ్యామల. అదేవిధంగా లోకేష్ గారిని కుంభమేళాకి వెళ్ళినా సరే హేళన చేసింది, అదేవిధంగా దుబాయ్కి వెళ్ళినా హేళన చేసింది. ఇప్పుడు సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ అని ఇక్కడ చెప్పి ఒక్క నిమిషం, ఒక దానికి నేను క్లారిటీ ఇవ్వాలి మీకు. శ్యామలకి అంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇవాళ అసెంబ్లీలో ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం వినమనండి, దయచేసి వినమనండి, విన్నాక ఆవిడ మాట్లాడమనండి. అంటే ఆయన గాలికి వదిలేశారు అంది కదా, ఆయన పంచాయతీరాజ్ శాఖలో ఎన్ని వేల కిలోమీటర్ల రోడ్లు వేయించారు, తర్వాత అటవీ భూములకు సంబంధించి 77 ఎకరాలు ఎలా వెనక్కి తీసుకున్నారు, తర్వాత మొక్కల పెంపకం చిత్తూరు కావచ్చు, చిత్తూరు అడవులు కావచ్చు, అటు శ్రీకాకుళం సైడ్ కావచ్చు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎన్ని వేల మొక్కలు నాటుతున్నారు, ఎన్ని వేల కిలోమీటర్లు రోడ్లు ఇవాళ మొత్తం ఆయన ఇచ్చారు వివరాలు. అంటే గత 8 నెలల్లో జరిగింది మాత్రమే మనం మాట్లాడు. ఇలా ప్రతి ఒక్క అంశం మీద ఆయన ఇవాళ వివరంగా మాట్లాడారండి. అంటే పని చేయలేదు అని ఆవిడ అన్నారు కదా, దయచేసి కొంచెం వినండమ్మా శ్యామల, ఎందుకంటే ఆయన ఏమేం పనులు చేశారో 8 నెలల్లో. ఇంకొకటి కుక్కీ ఏనుగుల కోసం అని వాటి విషయాన్ని కర్ణాటకకి వెళ్తే, కర్ణాటకలో వీళ్ళ హయాంలో, ఎవరి హయాంలో, వైసీపీ హయాంలో, థ్యాంక్ యూ మిస్టర్ పవన్ కళ్యాణ్, బికాస్ ఆఫ్ యువర్ ప్రీవియస్ గవర్నమెంట్ వీ గాట్ 165 crores అని చెప్పాడు ఆయన, ఆ మినిస్టర్, కర్ణాటక మినిస్టర్. చెప్తే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఎర్రచందనం ఏదైతే ఉందో, ఎర్రచందనం అక్రమంగా రవాణా చేసి కర్ణాటకకి తీసుకెళ్ళి వదిలేస్తే దాన్ని వాళ్ళు పట్టుకుంటారు కదా, వేలల్లో వాళ్ళకి 125 కోట్లు వచ్చింది. ఓకే. ఇది వీళ్ళకి తెలియదు, వైసీపీ వాళ్ళకి. అంటే మనం చెప్తున్నా, అంటే వాళ్ళు పనిచేసే ప్రభుత్వం కదా, నేను అందుకోసం ఈ మాట చెప్తున్నా. అది కూడా ఇవాళ ఎవిడెన్స్తో సహా ఆయన చూపించారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కాబట్టి పవన్ కళ్యాణ్ పని చేస్తున్నాడో లేదో నీకు తెలియదమ్మా, నువ్వేం పని చేస్తున్నావో మాకు తెలుసు. శ్యామలకు చెప్తున్నావు, నువ్వేం పని చేస్తున్నావో మాకు తెలుసు, కానీ కొన్ని చాలా అసహ్యంగా ఉంటాయి మాట్లాడితే. కాబట్టి నువ్వు నోరు అదుపులో పెట్టుకో శ్యామల. ఎట్ ద సేమ్ టైం నీ పర్సనల్ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు, వ్యక్తిగతాలకు వెళ్ళి ఎవరిని బజార్కి ఇచ్చాలి మేము అనుకోవట్లేదు. ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న మంచి ఏంటో నువ్వు కళ్ళు తెరిచి చూడు, నీ చెవులు కొంచెం విప్పార్చుకుని విను, ఎందుకంటే నోరు ఉంది కదా అని మాట్లాడటం కాదు, నోరు అదుపులో పెట్టుకోమని శ్యామలకు చెప్తున్నాం. ఎట్ ద సేమ్ టైం మీరు అన్నారు ఇప్పుడు రోజా సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ అనే ఒక షోకి ఆవిడ గెస్ట్ కింద వస్తున్నారు ఆవిడ. అయితే ఆవిడ గతంలో జబర్దస్త్ చేశారు, మళ్ళీ జబర్దస్త్కి రావాలని ట్రై చేసింది ఆవిడ, మళ్ళీ వాళ్ళు రెడ్లే కదా. సో అలా ట్రై చేస్తే అది వర్కౌట్ అవ్వలేదు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఒప్పుకోలేదేమో మనకు తెలియదు. ఆ షో ఈటీవీలో ప్రసారం అవుతుంది, మరి అక్కడ అబ్జెక్షన్ రాలేదేమో ఆవిడకి మనకు తెలియదు. అంటే మనకు తెలియదు అనుకోండి, తెలియని విషయాలు మనం ఏం మాట్లాడతాం కానీ. సో అందుకని ఏం జరిగింది, ఇప్పుడు ఆవిడ జీకి వచ్చారు. ఈ జీలో ఏంటంటే ఎవరెవరు గెస్ట్లు అంటే శ్రీకాంత్ ఉన్నారు, హీరో శ్రీకాంత్, తర్వాత హీరోయిన్ రాశి ఉన్నారు, ఈవిడ ఒక ఆవిడ, తర్వాత రావిపూడి అనిల్ ఉన్నారు డైరెక్టరు, అండ్ దెన్ బుల్లిరాజు కూడా కనిపించాడు, అంటే మొన్న సంక్రాంతికి వస్తున్న సినిమాలో చైల్డ్ ఆర్టిస్టు. అయితే ఇక్కడ ప్రోమో ఏ రకంగా వచ్చిందంటే, ఇటుపక్క శ్రీకాంత్ నిల్చుని ఉంటారు, లెఫ్ట్ సైడ్ రాశి ఉంటారు, రైట్ సైడ్ రోజా ఉంటారు. రాశిని చూపిస్తూ ఈవిడతో మాట్లాడితే ముత్యాలు రాలుతాయి, ఈవిడతో మాట్లాడితే అని రోజాని చూపించి పళ్ళు రాలుతాయి అన్నాడు. అంటే ఇందులో తీసుకుంటే మీరు ఇన్నర్ మీనింగు, అంటే రోజా క్యారెక్టర్ ఏంటో ఆయన చెప్పకనే చెప్పాడు. అదేమి పాజిటివ్ కాదు, మీరు అది గుర్తుపెట్టుకోండి. అంటే తెలియకుండా జీ వాళ్ళు చేసిన పని ఏంటంటే రోజా క్యారెక్టర్ని ఎలివేట్ చేశారు. అంటే వాట్సాప్ పగలబడి నవ్వుతూనే ఉంది, ఆవిడకి అర్థం కాలేదు. ఇప్పుడు కొన్ని అర్థాలు వాళ్ళకి తెలియదు, వాళ్ళ అర్థాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకి అన్ని అర్థాలు అర్థం కావు.
కాబట్టి ఆవిడ పగలబడి నవ్వింది. ఓహో, నేను చాలా గొప్పదాన్ని, నాతో ఎవరైనా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను అనుకుంటున్నారు అనుకుంటోంది. కానీ తేడా వస్తే ఆవిడ పళ్ళు రాలగొడతారు ఎదరవాళ్ళని ఆవిడకి అర్థం కావట్లేదు. ఏపీ ప్రజలు, ముఖ్యంగా నగరి ప్రజలు, ముఖ్యంగా మహిళలు మున్సిపల్ గేట్ ఎప్పుడైతే తాకనివ్వనందో నిన్ను నగరిలో అడుగు పెట్టనివ్వమన్నారు. ఇదే రోజా వార్డు మెంబర్గా కూడా కాలేవు, నిన్ను అసెంబ్లీ గేటు తాకనివ్వనంది, నువ్వు తాకనిచ్చేదేంటన్నారు ప్రజలు. పవన్ కళ్యాణ్కి థంపింగ్ మెజార్టీ ఇచ్చి ఆయన్ని బాహుబలి రేంజ్లో తీసుకెళ్లారు. డిప్యూటీ సీఎం అయ్యారు, 5 శాఖలకి మంత్రి అయ్యారు. ఆయన అద్భుతంగా చేస్తున్నారు. అంటే కొంతమంది మాట మహిమ లెగ్గు మహిమ అంటారు కదా, అందుకని మనం ఎప్పుడూ కూడానండి మనని మించి మాట్లాడకూడదు. మనకి ఇవాళ ఏదో రాజకీయంగా బాగుంది, లేకపోతే నాకు ఇవాళ అక్రమంగా అన్యాయంగా బోల్ డబ్బులు వచ్చేసాయని ధనమదంతో మాట్లాడకూడదు. మనిషి భూమి మీదే ఉండాలి. భూమి మీద లేకపోతే మాత్రం అది ప్రజలు గుర్తిస్తారు. మనకి ఎక్కడ మనని ఉంచాలో అక్కడ ఉంచుతారు. అయినా రోజాకి బుద్ధి రావట్లేదు, అయినా అక్కడ శ్యామలకు బుద్ధి రావట్లేదు. ముందు వీళ్ళిద్దరికీ బుద్ధిని ప్రసాదించమని మనం భగవంతుడిని వేడుకుంటూ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి చెప్పిన వేస్ట్ కాబట్టి భగవంతుడిని వేడుకుంటూ వీళ్ళిద్దరూ, అంటే ఇప్పుడు ఆవిడ జీలో మరి ఎలా చేస్తారో మనకు తెలియదు. ప్రజలు ఇప్పుడు మరి ఆహ్వానిస్తారా చీత్కరిస్తారా అనేది ఒక ఎపిసోడ్ వస్తే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ మీద నెగిటివిటీ అయితే చాలా ఉంది. మొన్న ఎలక్షన్స్ ముందు ఆవిడ చేసిన తీరు, ఆవిడ మాట్లాడిన మాటలు, ఆవిడ అంటే దందాలు, ఇవన్నీ ప్రజలకు తెలుసు. మరి ఇప్పుడు సర్లే అది ఒక పక్క, ఈవిడ ఒక యాక్టరు యాంకరు అన్నీ అనుకుని ఈవిడ ఒక గెస్ట్గా ఈవిడని ఆదరిస్తే ఇట్స్ ఓకే, లేదంటే జీ వాళ్ళ అదృష్టం ఎలా ఉంటే అలా అవుతుంది. సో చూద్దాం మేడం ఖచ్చితంగా. కానీ వైసీపీ నేతల మాటలు ఎలా ఉంటాయంటే, పవన్ కళ్యాణ్ గారు సినిమా తీస్తే చూసారా ప్రజల్ని గాలికి వదిలేసి సినిమాలు తీస్తున్నారని చెప్పి చాలా మాటలు నిజంగా యాంకర్ శ్యామ్లో మర్చిపోకూడదు. ఖచ్చితంగా అంటే గాలి మాటలు అంటాం చూడండి, అట్లా గాలి మాటలు అవన్నీ. సో ఖచ్చితంగా నిజంగా వీళ్ళకి అంకిత భావం రాజకీయాలపై ఉంటే ఖచ్చితంగా ఈ షో మాత్రం రోజా చేయకూడదని చెప్పేసి వైసీపీ నేతలు కూడా కోరుకుంటున్నారు. మరి రోజా వైసీపీ నేతలు మాటలు వింటుందా, ఏపీ ప్రజల మాట వింటుందా లేదా చూద్దాం. మరి నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.